జగ్గేపేట నుంచి వచ్చాకల్లే పోలీసులు రెడీగా ఉన్నారు, అరెస్ట్ చేయడానికి. నేనేమో ఇక వాళ్ళు వస్తున్నారని వేరే సార్ తప్పుకున్నాను. కానీ పొద్దాలు ఇక రాత్రల్లా ఇక మా ఇంట్లోనే ఉండి అసలుకి ఎటు వెళ్ళనీయకుండా అడ్డుకున్నారు. అసలుకి బయటికి రావడానికి కూడా నాకు అవకాశం లేదు. తెల్లార్లు ఇక నిద్ర కూడా లేదు సార్ అసలుకి. ఎట్లా కట్ట 8 వాళ్ళు వెళ్ళిపోగానే తప్పుకొని నందిగాం వెళ్ళిపోయాను. కలెక్టరేట్కి వెళ్ళిపోదామని వెళ్తే అక్కడ నందిగాంలో మళ్ళీ అరెస్ట్ చేశారు సార్. అరెస్ట్ చేసి స్టేషన్ తీసుకెళ్ళిపోయారు. తీసుకెళ్ళిన తర్వాత అక్కడ నాకు కళ్ళు తిరిగింది సార్, బాగలేదు, నాకు హెల్త్ బాగలేదు అని అంటే ఇక కానీ చాలా దుర్మార్గంగా చేస్తున్నారు సార్. ఇది మేము ఎన్ని సంవత్సరాల్లో ఇలాంటి అనుభవం ఎప్పుడు మేము చూడలేదు. కానీ రాక్షసంగా ఇట్లా జగన్ గారు ఇట్లా చేస్తారని మేము అనుకోలేదు. ఒక ఆడకూతులను కూడా దూరకుండా మహిళా పోలీసులను పెట్టుకొని మమ్మల్ని ఈడ్చుకొచ్చి స్టేషన్లో పడేశారు. మేము మా ఎవరు చెప్పుకోవాలో అర్థం కావట్లేదు. ఏదైనా కష్టం అయితే తల్లి తండ్రి లాంటి వాళ్ళు మరి మన ప్రభుత్వం ఉంది కదా, ఆయన సీఎం గారు ఉన్నారనే ధైర్యంతో మేము ఓట్లేసి గెలిపించాము. కానీ ఆయన ఏం చేశాడు, ఈరోజు మమ్మల్ని బయటకు ఇడిచి మీరు 5వ తారీఖు లోపల మీరు వెళ్ళకపోతే మీ ఉద్యోగాలు కూడా తీసేస్తామని చెప్పి బెదిరింపులు చేస్తున్నాం సార్. తీసేసినా మాకు బెదిరలేదు సార్. మేము మాత్రం ఎట్టి పరిస్థితులు ఆగలేదు. ఏ రకంగా తీసేస్తారో ఆయన మేము చూసుకుంటాం. ఎట్టి పరిస్థితులు ఆగం సార్. ఇవాళ ఆయన మమ్మల్ని అడ్డకిచ్చిన రేపు ఎన్ని రోజులు అడ్డకిస్తారు మమ్మల్ని? ఎట్టి పరిస్థితులు మేము ఆగం సార్, మేము వెళ్ళిపోతాము. థ్యాంక్ యూ సార్. ప్రిన్సిపల్ గ్రామంలో అంగన్వాడీ టీచర్గా చేస్తున్నాను. సెక్టార్ లీడర్లు అని చెప్పి మా పేర్లు ముందుగానే ఇచ్చారంట. ఎక్కడికక్కడికి నేమ్స్ తీసుకొని రాత్రి నుండి మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేయడం జరిగిందండి. ఇప్పటి వరకు కూడా హౌస్ అరెస్ట్లోనే ఉన్నాము. ఇంట్లో నుంచి బయటకు వెళ్ళటానికి లేదు. మా వాళ్ళు అంతగానో చేస్తున్నారు. మేము ఇంట్లో ఉంటే ఎట్లని బయటికి వెళ్ళటానికి ప్రయత్నించినా కూడా మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేసి ఎంతవరకు బయటికి వెళ్ళనివ్వలేదండి. కానీ ఇది చాలా దుర్మార్గం. ఈ అక్రమ అరెస్టులను మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎందుకంటే కనీసం మాకు రోడ్డు మీదకి ఎక్కి మా సమస్య ఏంటో చెప్పుకునే విధి కూడా లేకుండా ఇలా అక్రమంగా అరెస్ట్ చేయటం మాత్రం మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. మీరు ఎన్ని అరెస్టులు చేస్తే అంత ఉధృతంగా పోరాటం జరిగిద్ది. కానీ అరెస్ట్ చేశారని చెప్పి వెనకడుగు వేసి మేము భయపడే ప్రసక్తే లేదు. మా కోరికలు నెరవేర్చే వరకు, మా సమస్యలు తీరే అంతవరకు, మా కనీస వేతన 26,000 ఇచ్చేంత వరకు, గ్రాట్యుటీ అమలు చేసేంత వరకు ఈ సమ్మె మాత్రం కంటిన్యూగా కొనసాగింపు మాత్రం జరుగుతుందని మేము గవర్నమెంట్కి తెలియజేస్తున్నాము. ప్రభుత్వం ఇప్పుడైనా మా అందు దయ ఉంచి మేము మా సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నామండి. ఈ అక్రమ అరెస్ట్ చేసిన వాళ్ళందరినీ, మా నాయకుల్ని, మా అంగన్వాడీ టీచర్లని, కార్యకర్తల్ని, హెల్పర్స్ని అందరినీ వెంటనే విడుదల చేయాలని సభాముఖంగా ఈ రకంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.